అన్నమయ్య జిల్లా వాయిల్పాడులోని నకిలీ నోట్ల చలామణి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లి కేంద్రంగా దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న 10 మందిని పట్టుకున్నారు. వారి నుంచి 735 నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాథోడ్ కుమార్ బాబు నకిలీ నోట్లు ముద్రించి సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరన్నది ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడ్, బీజాపూర్ అతను. ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. 735 నోట్లు, 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ 500. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎన్ని లింక్స్ బ్యాక్వర్డ్కి వెళ్ళేసి రైట్ అప్ టు ప్రింటింగ్ చేసే వరకు వాళ్ళని పట్టుకోగలడం అన్నది చాలా అరుదైన విషయం. అండ్ ఇది కంగ్రాచులేట్ అవర్ టీమ్.